నెల్లూరు జిల్లాలో రెండవ పంట ఎడగారికి సంబంధించి సాగు ప్రారంభమైంది. వరి నాట్లు కూడా పూర్తయ్యాయి. వాటికి సంబంధించి యూరియా కొరత రైతులను తీవ్రంగా వేధిస్తుంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రైతుల పట్ల ఎందుకు అమానుషంగా వ్యవహరిస్తుందో, ఎందుకు కక్ష కడుతుందో, ఎందుకు వాళ్ళ మీద కక్ష సాధింపులకు పాల్పడుతుందో ఎవ్వరికి కూడా అర్థం కావడం లేదు. మీరు చూస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు అనుకూల నిర్ణయం ఒక్కటి కూడా తీసుకోకపోగా రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ మొదటి పంట విషయంలోనే నెల్లూరు జిల్లాకు సంబంధించి యూరియాకి కార్డులు ఇచ్చారు. ఎకరాకు 3 బస్తాలు ఇస్తాము, అంతకన్నా ఎక్కువ మీరు వాడడానికి వీలు లేదు అని చెప్పి రైతులకి నిబంధనలు విధించడం జరిగింది, పరిమితులు విధించడం జరిగింది. ఆ 3 కట్టల విషయంలో కూడా మొదటి పంటలో తెలుగుదేశం పార్టీ నాయకులు బలవంతంగా తరలించుకు వెళ్ళి బ్లాక్ మార్కెట్లో అమ్ముకున్నటువంటి పరిస్థితి అయితే రైతుల పాపం 400-500 రూపాయలు వెచ్చించి రెట్టింపు రేట్లకి యూరియాను కొనుగోలు చేయాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఈ కూటమి పాలనలో జరుగుతున్నాయి. వాటిని మరిచిపోకముందే గతంలో మేము అందరం కలిసి ఇదే ప్రాంగణంలో జేడీ గారి దగ్గరకు వచ్చి వ్యవసాయ శాఖ కార్యాలయానికి వచ్చి జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయానికి యూరియా లేక ఇబ్బందులు పడుతున్నాం, రైతుల బాధలు వర్ణాతీతం, కాబట్టి మీరు సరిచేయండి అని చెప్తే దానికి సంబంధించి ఆ రోజు ఏదో రకరకాలైనటువంటి స్టేట్మెంట్లు ఇచ్చారు. రైతుల పాపం కోరుకుని ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఇతర ప్రాంతాల్లో ఎక్కడో దగ్గర తెచ్చుకొని కొంతమంది తెచ్చుకోలేక నష్టపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొంతమంది బ్లాక్ మార్కెట్లో కొన్నారు. కొన్ని దగ్గరలో అయితే మీరు కాంప్లెక్స్ ఎరువు లేకపోతే గుడికలు లాంటివి కొంటేనే తప్ప మీకు యూరియా ఇవ్వమో అని మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. అవన్నీ కూడా భరించి రైతుల పాపం తొలి పంట సాగు పూర్తి చేశారు. ఆ రోజే చెప్పాం, రెండో పంటకి సాగు ప్రారంభం అవుతుంది, మీరు నీళ్లు ఇస్తున్నారు, ఈ జిల్లాలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప, మీరు నీళ్లు ఇచ్చి చేతులు దులుపుకోవడం తప్ప మీరు రైతులకు సంబంధించి వాళ్ళ ప్రయోజనాల గురించి ఆలోచన చేయడం లేదు, కాబట్టి మీరు ఖచ్చితంగా ఈసారి యూరియాకి సంబంధించి మీ విధానం ఏమిటో చెప్పండి అని చెప్పాం. ఓ సామెత ఉంది, కొండ నాలుగు ముందేస్తే ఊండు నాలుగు ఊడిపోయింది అన్నట్టుగా ఈరోజు అయ్యా పోయినసారి మీరు యూరియా కార్డులు ఇచ్చి ఇబ్బందులు పడుతున్నారు అంటే ఈసారి కార్డులే లేకుండా ఏకంగా ఒక యాప్ తీసుకొచ్చి ఆ యాప్లో మీరు నమోదు చేసుకుంటేనే మీకు ఇస్తాం. జేడీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, యాప్ విధానంలో కాకుండా నేరుగా ఒక్క బస్తా కూడా ఇవ్వడానికి లేదనేటువంటిది ప్రభుత్వ నిర్ణయం. ఆ నిర్ణయం ప్రకారమే మేము నడుచుకుంటామని చెప్పి ఈరోజు యాప్ తీసుకొచ్చారు. ఆ యాప్లో రైతు వివరాలన్నీ పొందుపరచమన్నారు. ఈరోజు కౌలు రైతులుంటే, కౌలు రైతు ఒరిజినల్ రైతు ఉంటే ఆయన అమెరికాలో ఉంటాడు. అమెరికాలో ఉంటే పాపం కౌలు రైతు ఆయన వివరాలన్నీ కూడా యాప్లో పొందుపరిస్తే ఆయనకున్నటువంటి ఓటీపీ ఏదైతే ఉందో అది నేరుగా ఆయన ఫోన్కు పోతుంది. ఏడా మనం పంపించినప్పుడు ఇక్కడ పగులు వాళ్ళకి రాత్రి, అందుకని ఆయన చూసుకొని వెంటనే సమాధానం చెప్పలేడు. ఆయన నిద్రలేసిన తర్వాత ఇక్కడ రాత్రి, ఆయన పగులు ఇక్కడికి రాత్రి అమెరికాలో ఉండే ఆయన దానికి సమాధానం చెప్పాలంటే ఇక్కడ అధికారులు నిద్రపోతుంటారు. మీరు ఓటీపీ ఇచ్చినప్పుడు ఆయన నిద్రపోతుండే, ఆయన నిద్రలేసేటప్పుడు మీరు నిద్రపోతురి. పాప రైతులు నిద్ర లేకుండా నిద్రలేని రాత్రులు గడపతా మాకు ఎప్పుడు యూరియా వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తుంటే ఈ విధానాలు ఏవి బాగలేవి, విధానాలు మార్చండి అంటే మొదట ఎకరాకు 1.5 బస్తా, గొడవ చేసిన తర్వాత 2, ఆ తర్వాత 2.5, ఈరోజు ఏడీ గారు చెప్తున్నారు 3 దాకా ఇస్తాము అని రకరకాలైనటువంటి అంటే గొడవ చేసే కొంది. ఏడీ గారు ఒక మాట చెప్పారు, ఈరోజు చంద్రబాబు చెప్పిన మాట వీళ్ళు చెప్పారు. చంద్రబాబు చెప్పాడు కదా, నేను వరి అన్నం తిన్నాం, వరి తింటే క్యాన్సర్ వస్తుంది, కాబట్టి ఆయన చెప్పాడు మంత్రి, మీకు వరేనా పండించేది, ఇంకేం పంటలు లేవా, వరి పండించబాకండి అని చెప్పాడు. సరే బాగానే ఉంది, మీరు రైతులు అలవాటు పడ్డటువంటి దానికి మీరు మార్కెట్ క్రియేట్ చేసి గిట్టుబాటు ధర ఇచ్చి రైతులను ప్రోత్సహించాల్సిన పోయి అసలు మీరు యూరియా ఇవ్వకుండా వరే పండించడానికి లేదు అని అంటే నేను ఎక్కడ ఇటువంటి ప్రభుత్వాన్ని చూడలే. మీరు గుర్తుంది, ఓసారి మీ పరిస్థితి ఏ విధంగా అవబోతుందంటే ఆంధ్ర రాష్ట్రంలో శ్రీలంకలో ఎక్కడా కూడా ఆర్గానిక్ పద్ధతిలోనే ఇవాళ ఎరువులు వాడకూడదంటే ఆ ప్రభుత్వాన్ని తరిమి కొట్టారు రైతులు, గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు ప్రభుత్వాన్ని కూడా రైతులు తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నారు. రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ ఈరోజు మీరు యాప్లు పెట్టి దానికి కారణం ఏమిటి అంటే ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి కాబట్టి మేము దీన్ని మీరు అవగాహన కల్పించండి. రైతులు అడగకుండా ఇబ్బందిలే, రైతులు ఈరోజు పాపం దానికి సంబంధించి మాకు ఇంత ఇవ్వండి అంటే మీరు ఇవ్వకుండా రకరకాలైనటువంటి కారణాలు చెప్తా, డొంక తిరుగుడు సమాధానాలు చెప్తా, యాప్లను కార్డులను మీరు రైతులను వేధిస్తా ఈరోజు మీ ప్రభుత్వం తీసుకున్నటువంటి అసాధారణమైనటువంటి నిర్ణయాలు, అసంబద్ధమైనటువంటి నిర్ణయాలు, రైతు వ్యతిరేక నిర్ణయాలు ఈరోజు రైతులను తీవ్రమైనటువంటి ఆందోళనకు గురి చేస్తున్నాయి. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యానికి పూనుకుంది.
ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. ఎందుకు చెప్తున్నామంటే ఎస్ మేము చెప్పగలం. చాలా మంది చెప్తారు మీరేం చేశారు మీకేముందని. ఎస్ రైతుల గురించి మాట్లాడేటువంటి హక్కు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కడికే ఉందనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు రైతుల ముంగిటికి ఈరోజు యూరియా కానీ ఎరువులు కానీ అందించినటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను. రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులు ఎక్కడికి వెళ్లాల్సినటువంటి అవసరం లేకుండా నేరుగా రైతుల ఇంటి ముంగిటికే ఈరోజు యూరియా సరఫరా చేశాం. ఎక్కడ యూరియా కొరత రానికుండా చేశాం. ఎరువులు కానీ విత్తనాలు కానీ ఏది అవసరమైతే అది రైతుకు సకాలంలో అందించి రైతు అనేటువంటి వాడు రోడ్డు ఎక్కాల్సినటువంటి పని లేకుండా చేస్తే ఈరోజు రైతులు రోడ్డు ఎక్కేటువంటి దుస్థితి ఏర్పడింది. రైతులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ప్రభుత్వంలో కాంప్లెక్స్ ఎరువులు ఎంత ఉన్నాయి? ఈరోజు 1100, 1200 ఉన్నటువంటి కాంప్లెక్స్ ఎరువులు దాదాపుగా 2100 రూపాయలు ఈరోజు చేరాయి. ఈరోజు చెప్తున్నారు అధికారులు 2400 రూపాయలు అవుతాయని చెప్పి. అంటే రెట్టింపు ధరలు 100% రేటు పెరిగింది. ఎక్కడ ఈ ప్రభుత్వం నియంత్రించాలన్నటువంటి ఆలోచన చేయడంలే, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంది. వాళ్ళ ఆలోచన ఏమిటి అంటే రైతులు ఏదైనా వెనక తగ్గితే, ఆ రైతులు వ్యవసాయం మానేస్తే ఆ భూములు పరిశ్రమల పేరుతో, పరిశ్రమల ఏర్పాటు పేరుతో తక్కువ రేటుకు మనం కొట్టేసి ఏదో ఒక విధంగా క్యాష్ చేసుకుందాం అనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి, ఈ ముఖ్యమంత్రికి, లోకేష్కి ఉంది తప్ప రైతుల గురించి ఆలోచన చేయాలనేటువంటిది లేదు. కాబట్టి మా డిమాండ్లు ఈరోజు మేము అనేక సందర్భాలు చెప్పాం. ఏది ఏమైనా సరే రైతులకు అండగా నిలిచినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. రైతులకి 54 లక్షల మందికి ఈరోజు రైతు భరోసా ఇచ్చాం. ఈరోజు మీరు చూస్తే 7 లక్షల మందికి తగ్గించి 47 లక్షల మందికి అరాకొరాగా ఈరోజు రైతు భరోసా, ఈరోజు అన్నదాత సుఖీభావ ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి రైతులకు రైతు భరోసా విషయంలో మోసం చేశారు, ఎరువుల విత్తనంలో మోసం చేశారు, గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలం చెందారు. వీటన్నిటితో పాటు ఏదైనా రైతుకి ఇబ్బందులు జరిగితే ఉచిత బీమా కల్పించడంలో ఈరోజు మీరు ఆలోచన చేసేటువంటి పరిస్థితులు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతు భరోసా ఇచ్చాం, రైతు భరోసా కేంద్రాల ద్వారా యూరియా ఇచ్చాం. ఏదైనా రైతులకు నష్టం జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ సీజన్ ముగిసే లోపల ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం. ఉచితంగా ఎవ్వరూ ₹1 ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే మొత్తం 100% ప్రీమియం భరించి రైతులకు ఏదైనా నష్టం వాటిల్తే ఉచిత పంటల బీమా ఇచ్చాం. రైతులకు సంబంధించినటువంటి ఎరువుల ధరలు నియంత్రించాం. రైతులకు సమర్థంగా, సంపూర్ణంగా ఎంత యూరియా అవసరమైతే అంత యూరియా ఇవ్వగలిగాం. రైతు అనేటువంటి వాడు రోడ్డు ఎక్కకుండా రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మి ఆచరించినటువంటి వ్యక్తి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి గర్వంగా చెప్తున్నాం. కాబట్టి రైతు మరలా వెలుగొందాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి కావాలా. రైతు సంక్షేమ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, రైతు వ్యతిరేక ప్రభుత్వం, రైతు వ్యతిరేకి చంద్రబాబు నాయుడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రైతుల పక్షాన నిలబడతాం. యూరియా విషయంలో కానీ కాంప్లెక్స్ కు సంబంధించి మీరు ఇష్టారాజ్యంగా రేట్లు పెంచుకుంటూ పోతుంటే చూస్తూ ఉండేది ఉండదు. వాటిని నియంత్రించేంత వరకు, తగ్గించేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరలా మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు బర్నింగ్ ఇష్యూగా ఉంది. వెంటనే రైతులకు సంబంధించి యూరియా అందించేటువంటి విషయంలో మేనమాషాలు లెక్క పెట్టకుండా జిల్లా కలెక్టర్ గారు, దానితో పాటు ఇతర అధికారులు అందరూ జోక్యం చేసుకుని మీరేదో ముఖం చాటేసి వెళ్ళిపోవడమో, మేము వస్తున్నామంటే తప్పించుకోవడమో కాదు. మేము వచ్చినా, మేము రాకపోయినా, ఒకవేళ ఈ రోజు మీరు తప్పించుకుని వెళ్ళిపోయినా మేము నిలదీస్తూనే ఉంటాం, ప్రశ్నిస్తూనే ఉంటాం, రైతుల పక్షాన నిలబడి పోరాడుతూనే ఉంటాం అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా రైతులకు సంబంధించి యూరియా వెంటనే అందించాలని డిమాండ్ చేస్తున్నాం. దానితో పాటు మీరు పెంచినటువంటి ధరలు ఏదైతే ఉందో ఆ ధరలు తగ్గించాలి అని చెప్పి కాంప్లెక్స్ ఎరువులను డిమాండ్ చేస్తున్నాం. బ్లాక్ మార్కెట్ నిరోధించి రైతులకు ఫ్రీగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు లోడ్లు తీసుకెళ్లి అమ్ముకునేటువంటి విధానానికి స్వస్తి పలికేటువంటి విధంగా చర్యలు చేపట్టండి అని చెప్పి డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ గారు తక్షణమే జోక్యం చేసుకుని రేపటి నుంచే రైతులకు ఎంత అవసరం మేర యూరియా ఉందో అంత మేర నిల్వలు మీరు పెంచి, నిల్వలు పెట్టి రైతులకు సక్రమంగా, సమగ్రంగా, సంపూర్ణంగా యూరియా అందించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఒక్క పిలుపుతో ఈరోజు తరలి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతు సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. గత 5 సంవత్సరాల కాలంలో వ్యవసాయం అనేది ఒక పండుగ వాతావరణంలో ఉన్నటువంటి పరిస్థితిని చూసాం. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పొలం దున్నే దగ్గర నుంచి సేద్యం మొత్తం పూర్తయి పంట చేతికొచ్చేదాకా కూడా తలలు పట్టుకునే రైతులు ఏం చేయాలి మనం అనే ఆలోచనలో పడిపోయినటువంటి పరిస్థితులు చూస్తున్నాం. అది విత్తనాల కొరత కావచ్చు, ఎరువుల కొరత కావచ్చు. ఇంత కష్టపడి ఇన్ని అవస్థలకి సిద్ధపడి వాళ్ళు పండించిన ఆరాకొర ఏదైనా పంట ఉంటే దానికి గిట్టుబాటు ధర విషయంలో కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో కూడా రైతులు ఈరోజు మాకు ఏంటి కర్మ అని చెప్పి దిగులు పడేటటువంటి పరిస్థితుల్ని ఈ కూటమి ప్రభుత్వ పరిపాలనలో చూస్తూ ఉన్నామని మనం చేస్తూ ఉన్నాం. మరి ఇదే
గతంలో రైతు భరోసా కేంద్రం అనేది రైతులకి అది మా ఇల్లు అని అనేటటువంటి ఆలోచన ఉండేది. వాళ్ళ ఆఫీస్ అది. మా అందరికి సంబంధించినటువంటి ఆఫీసు, ఈ బిల్డింగు మాది అనేటటువంటి ఆలోచనతో రైతులందరూ అక్కడ కూర్చునేవాళ్ళు. అన్ని పంటల గురించి కానీ, అక్కడ ఉన్నటువంటి ధరల గురించి కానీ ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకునేటటువంటి పరిస్థితులు ఉంటే ఈరోజు ఆ రైతు భరోసా కేంద్రాలని మూసివేసేటటువంటి పరిస్థితి, ఎటువంటి అవకాశం లేకుండా కేవలం వీళ్ళు చెప్పిన ధరలకే కాంప్లెక్స్ ఎరువులు కొనాల్సిన పరిస్థితి. అదేవిధంగా మేము ఇచ్చినంత వరకే యూరియా మీకు ఇవ్వగలం, అంతకు మించి మేము ఇవ్వలేమంటే అందరూ కూడా ఈరోజు బజారుకి వెళ్ళి అంగళ్ళల్లో బేరం వాడేటటువంటి పరిస్థితి వచ్చిందండి. ఒక రైతు ఈరోజు యూరియా కొనాలంటే నువ్వు కాంప్లెక్స్ ఎరువు కూడా తీసుకో, కాంప్లెక్స్ ఎరువు 2100, ఈరోజు 2400 కూడా అవుతుందని అధికారులు చెప్తా ఉన్నారు. మరి ఇవి కొంటే, పురుగు మందులు కొంటే మేము 500-600కి నీకు యూరియా ఇస్తాం, లేకపోతే లేదు. ఇది పరిస్థితి. మరి ఇటువంటి దారుణమైన పరిస్థితుల్ని రైతులకు కలగజేసినటువంటి ప్రభుత్వం ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరవాలి. తప్పనిసరిగా యూరియాని అందుబాటులో ఉంచాలి. వాళ్ళు కోరిన విధంగా పంట వేసింది వాళ్ళండి, వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఎంత అవసరమో అది అడుగుతా ఉంటే మేము అంత ఇవ్వము, మీకు క్యాన్సర్ వస్తుంది అని చెప్తున్నారు. ఏమన్నా అర్థం ఉందా? మరి ఈ దేశంలో 90% మంది తినేది బియ్యమే. మరి ఎంతమంది వచ్చే క్యాన్సర్ అంతా బియ్యంతో వస్తూ ఉందా? ఏం మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు? కాబట్టి ప్రతి ఒక్క అధికారి కూడా వాస్తవానికి రండి. అధికారులందరూ ఆలోచన చేయండి. రైతుల్ని ఇబ్బంది చేసి మేము ఎడగారికి నీళ్లు ఇచ్చామంటే మీరు అసలు వాడు పంట ఏం చేయాలో, రేపు పండింది ఏ ధరకు అమ్మాలో కూడా తెలియని కథ. తలలు పట్టుకొని కూర్చుంటున్నారు, కళ్ళల్లోనే పెట్టుకొని ఆకాశం వైపు చూస్తూ ఉండేటటువంటి పరిస్థితులు మీరు కల్పిస్తూ ఉంటే తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటుంది. ప్రజల పక్షాన నిలబడతాం, రైతుల పక్షాన నిలబడతాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎంత దూరమైనా రైతు సంక్షేమాల కోసం మేమందరూ కూడా ముందుకు సాగుతామని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. పోయిన క్రాప్ రబీలో కార్లు ఇచ్చి 3 కట్టలు ఇచ్చారు. ఇప్పుడు ఖరీఫ్ వచ్చేళ్ళకి ఫస్ట్ స్టార్టింగ్లో 67.5 కేజీ ఇస్తూ ఉన్నారు. 67.5 కేజీ నాలుగు కూడా చాలదు. మరి గవర్నమెంట్ ఏ లెక్కలు వేస్తుందో ఏందో కానీ గవర్నమెంట్కి అర్థం కాదు, రైతులకి మరి అధికారులకు అర్థం కాదు. కానీ 67 కేజీలు అనేది కలుపందుకి 4 కేజీ చాలదు. అక్కడెక్కడో వాళ్ళు లెక్కలు చెప్తున్నారు, ఇక్కడ అధికారులు మనకి ఇస్తున్నారు. అమ్మాయి అంతా ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ తరఫున గలబాచేసిన తర్వాత ఇప్పుడు 3 కట్టలు ఇస్తామంటున్నారు. ఆ 3 కట్టలైనా కార్డు మీద ఇస్తే రైతు పోయి ఒకసారి తెచ్చుకోవడమో లేదా 2 సార్లు తెచ్చుకోవడమో వాళ్ళు వస్త్రం బట్టి తెచ్చుకుంటారు. అది లేకుండా యాప్ సిస్టమ్ ఒకటి పెట్టారు. ఆ యాప్ సిస్టంలో ఆ యాప్ ఓపెన్ అయ్యాలి, ఈ పరిస్థితి అయిపోతుంది. టయానికి సేద్యం చేసి టయానికి పిండేస్తే అది పైరు అవుతుంది. పైరైన తర్వాత వాడికి ఏదో అన్నీ పండిన తర్వాత వాడు అమ్ముకుంటాడు. ఆ పరిస్థితి లేదు. అంగడికాడికి పోతే యాప్ ఓపెన్ కాదు, ఏదేదో చెప్తారు. ప్రత్యామ్నాయం పంటలు ఏమంటారు బాబు గారు? ప్రత్యామ్నాయం పంటలు వేసి ఏమాత్రం కొంటున్నారు మీరు? మామిడికాయలు కొనే దిక్కు లేదు, మన పొగాకు కొనే దిక్కు లేదు, మిరపకాయలు కొనే దిక్కు లేదు. అందరూ అదే వేస్తే ఏం కొంటారా? ఏం కొనేదిలే. బాబు అంతా రైతులు దగా. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే, మన ప్రభుత్వం వస్తేనే మళ్ళీ రైతులంతా బాగుంటారు, సుభిక్షంగా ఉంటారు. జై జగన్. వచ్చిన అందరికీ ధన్యవాదాలు.